రాకిట్ల పండుగకు ఊరికి పోతే మా అన్న అంటాండు, కాంగ్రెస్ సర్కార్ ఇస్తానన్న 6 గ్యారంటీల పేర్లు ఓ చేత ఇచ్చి ఇంకో చేత గుంజుడు పథకాలు పెడితే బాగున్నానన్నాడు. ఎందుకే అన్న అంటే, నా భార్యను తన తల్లిగారింటికి తీసుకుపోయి వచ్చినందుకు 700 వచ్చినా అన్నాడు. అరే అట్లెందుకే, వదినకు ఫ్రీ బస్సే కదా అంటే, వదినకు ఫ్రీ బస్సే కానీ చిన్నోనికి పెద్దోనికి నాకు 3 టికెట్లే కదా, వాటికే 700 వచ్చినా అన్నాడు. ఓహో, రేట్లు పెంచినందుక నీకు ఆలోచన వచ్చిందంటే అవునన్నాడు. మా అన్ననే కాదు, తెలంగాణలో ఉన్న అందరి అన్నలు ఇదే ముచ్చట అంటున్నారట. సరే, మా ఇంటి ముచ్చట ఎందుకు కానీ మొత్తం తెలంగాణ ముచ్చట ఇనుర్రి. సందు దొరకంగానే మందను ఎత్తుకపోవాలి అన్నట్టు పండుగ పూట దండుకుంటున్నది తెలంగాణ. ఆది బిజినెస్లు చేసేటోళ్ళు గిరాకీ వచ్చినప్పుడే రేట్లు పెంచి యమ దోసుకు పబ్లిక్ పాటలు పడతారు అనే ఆలోచన చేయకుండా పైసలు జమ చేసుకునే ఉపాయం చేసు. కానీ ఆర్టీసీ అట్లా కాదు కదా, జనానికి సేవ చేసేదా. ప్రైవేటు బండ్ల కంటే తక్కువ రేట్లకు ప్రజలను ఇండ్లకు ఊర్లకు చేరు. కానీ ఇప్పుడున్నది కాంగ్రెస్ సర్కార్ కదా, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిగా. అందుకే పండుగ పూట జనాల జేబులకు షిల్లు పెట్టే పని చేస్తుంది. హైదరాబాద్ కరీంనగర్ నడుమ 160 రూపాయలు, నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్ నడుమ 100 రూపాయలు, కొల్లాపూర్ నాగర్ కర్నూలు నడుమ 30 రూపాయలు, కల్వకుర్తి హైదరాబాద్ నడుమ 50 రూపాయల చొప్పున ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచింది కాంగ్రెస్. పండుగకు అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి అక్క చెల్లెళ్ళు ఊర్లకు పోవాలంటే భయం కలిగేటట్టే చేయాలి. 1000 రూపాయలు పర్సుల నుంచి తీసి కండక్టర్కు ఇస్తే టికెట్ వెనుక చిల్లర పైసలు రాసుడుగా మనమే ఇంకో 100 రూపాయలు ఇచ్చేటట్టు రేట్లు పెంచు. అందుకే కొందరు మొగోళ్ళు బండ్ల మీద పోయి ఆడోళ్లను ఫ్రీ బస్సులు ఎక్కిస్తున్నారా. కుటుంబం మొత్తం బస్సులనే పోవాలి అని అంటే హబ్బో వద్దే వద్దు అని మొత్తుకుంటున్నారా. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సారు 2-3 నెలలకొకసారి టికెట్ రేట్లు పెంచుడేగా పండుగ పూట ప్రజలను దండుకునే పనులు చేస్తున్నారు. ఇట్లయితే ఇంకో 3 ఏళ్ళు ఎట్లనో ఏమో పోన్రి.